ఘనమైన నివాళులు అర్పించుకుంటూ దాదాపు 200 ఏళ్ల క్రితమే విద్య గురించి ఆలోచించి విద్య ఖచ్చితంగా అభివృద్ధికి చిహ్నం ముందుకెళ్లాలని చెప్పేసి దాంట్లో సమానంగా 50% ఉన్నటువంటి సగం జనాభా ఉన్నటువంటి మహిళలను కూడా ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి అప్పుడే మహిళల కోసం పాఠశాల నెలకొల్పి తన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా ముందుకు తీసుకెళ్లినటువంటి దార్శనికుడు 200 ఏళ్ల క్రితమే ముందు చూపించినటువంటి గొప్ప నేత ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ బిల్లు 2014లోనే మొదటి అసెంబ్లీలోనే పెట్టడం వారి దార్శనికతను తీసుకొని కేసీఆర్ గారు ముందు చూపుతో చేసినటువంటి దాన్ని రేపు 16, 17, 18 పార్లమెంట్లో స్పెషల్ సెషన్ మహిళా బిల్లుగా తీసుకొస్తున్నారు. అంటే ఇది 200 ఏళ్ల క్రితమే మహిళలకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి, మహిళలను కూడా ముందు వరుసలో కూర్చోపెట్టాలి, వాళ్ళని కూడా చూపెడితేనే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇస్తేనే మన దేశం బాగుపడుతుందని విద్య పట్ల సత్యశోధక సమాజాన్ని సంస్కృత సమాజం కూడా స్థాపించి పాఠశాలలు నెలకొల్పి ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో ఇందాక మధుసూదన్ అన్నట్టు మధుసూదనాచారి గారు అన్నట్టు తనకు భారతరత్న తన కపుల్స్ జంటకు ఇవ్వడానికి పార్లమెంట్లో ఖచ్చితంగా నేను లేవనెత్తుతాను ఈసారి. ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా అర్హులు 200 ఏళ్ల క్రితమే మహిళల పట్ల ముందు చూపుతో వెళ్ళి 200 సంవత్సరాల క్రితమే మాట్లాడినటువంటి వ్యక్తి సంస్కర్త. అతన్ని ఖచ్చితంగా తలుచుకోవాలి, అతనికి మంచి బ్రహ్మాండంగా నివాళులు అర్పించి